8/1/25 కళాభారతిలో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవ వేడుకలు గ్రామీణ కళాజ్యోతి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి పమేల సత్పతి, జిల్లా కలెక్టర్, నగర మేయర్ వై సునీల్ రావు, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. గౌరవనీయులు కళామ తల్లి మరి మళ్ళీ గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిల్లా మంత్రులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ కూడా తెలియజేస్తూ మేము సింగరేణి నుండి వచ్చాము. చెట్లు కొట్టేటప్పుడు కూడా పాడుకున్న పాటలన్నీ కూడా నీ పాటలేడు వాయరో నీ ఆటలే వాయరో పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మర్చిపోయినా చప్పట్లు కొట్టరా? సోదరులు మేయర్ సునీల్ రావు గారికి, సూడా చైర్మన్ లక్ష్మిగా, వేదిక మీద ఉన్న పెద్దల తరఫున ఒక దశాబ్ద కాలంగా ఈ వేదిక పోగబోయింది. మళ్ళీ ఇంతలా కలకలలాడటానికి శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఇలాంటి సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల మీద ఫోక్ ఆర్ట్స్ అకాడమీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చైతన్యవంతం చేసే కార్యక్రమాలు అనేక చేపట్టిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ, మరో కృషి చేసిన గౌరవ కలెక్టర్ గారికి నా తరఫున, ఫోక్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, చాలా కాలం తర్వాత ఇప్పుడే కరుణాకర్ గారు చెప్పినట్టుగా చాలా కాలం తర్వాత ఈ కళాభారతిలో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగడం అనేది నగర ప్రజలకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా గత 10-12 సంవత్సరాలుగా ఈ కళాభారతి అనేది ఎటువంటి మరమ్మతులకు నోచుకోక మరి మూలపడి మూసివేసి మరి కళాకారులకు ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తించుకుందామంటే కూడా మరి వారికి అనేక రకాలుగా వ్యయప్రయాసాలకు ఎదుర్కొని కార్యక్రమాలు నిర్వర్తించుకునేవారు. మరి వాళ్ళందరికీ కూడా మరి కళాభారతిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మా నగరపాలక సంస్థ పక్షాన, నగర ప్రజల పక్షాన కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొన్ననే కౌన్సిల్ మీటింగ్లో కూడా మరి కళాభారతిని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అవసరాలకు ఉపయోగించుకోవాలన్నప్పుడు కూడా
కళాకారులకు కళోత్సవాలకు 3,000 రూపాయలకు మాత్రమే నామినల్ ఛార్జెస్గా నిర్ణయించి ఇతర కార్యక్రమాలకు 10,000 రూపాయలుగా ఛార్జెస్గా నిర్ణయించడం జరిగింది. అంటే కళలను ప్రోత్సహించాలి. ఏదైతే కలెక్టర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కళాభారతిని పునరుద్ధరించిండ్రో, ఈ కళాభారతి చాలా కాలం పాటు కొనసాగాలంటే మరి దానికి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ కాబట్టి ఆ విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కళాకారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే కృపాదానం గారు చెప్పిండ్రు, వారిని నా చిన్నప్పటి చూస్తూ ఉన్నా. కళల మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, కళా పోషకుడు కావచ్చు, కళాకారుడు కావచ్చు, జీవితాంతం కూడా కళను పట్టుకొని ఉంటారు. వారికంటే ఆ కళ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆ కళలను పెంచి పోషించాలనే ఒక తాపత్రయం కావచ్చు, సర్వస్వాన్ని దారపోస్తారు కానీ ఆ కళను మాత్రం విడిచిపెట్టే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కూడా చాలామంది కళాకారులు చూస్తూ ఉంటే వేదిక కింద ఉన్నప్పుడు మరి ప్రదర్శించిన వారిని చూస్తూ ఉంటే అందరూ కూడా 50, 60, 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఆ కళను నమ్ముకొని ఆ కళ మీద ఉన్నటువంటి మమకారంతో కళా ప్రదర్శన ఇస్తూ ఉన్నారు. నేను నిజంగా కూడా వారిని అభినందించుకుంటూనే ఒకవైపు మరి కొత్త జనరేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త జనరేషన్ వచ్చి మన జానపద కళలు అన్నీ కూడా మళ్ళీ జీవించి ఉండాలంటే కొత్త జనరేషన్ వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి కృపాదానం గారు ఆ దిశగా మరి వారు కానీ వారి సభ్యులు కానీ కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మంచి కళలను ప్రోత్సహించే కలెక్టర్ గారు మనకున్నారు. ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కూడా ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ఇచ్చినప్పుడు ఈ కళలను రక్షించుకోవాలి. జానపద